నమస్తే. ఓ యువతిని అతి కిరాతకంగా చంపేశారు. డెడ్ బాడీని తగలబెట్టేశారు. అర్ధరాత్రి గుట్టుగా జరిగిన మర్డర్ కాదు, ఎక్కడో అడవిలో జరిగిన హత్య కూడా కాదు. కాంక్రీట్ జంగిల్లో పట్టపగలు జనాన్ని ఉలిక్కి పడేలా చేసిన క్రూయల్ మర్డర్. చూస్తే కాదు, వింటేనే ఒళ్ళు గగురు పొడిచేంత కర్కశంగా ఆ అమ్మాయి ప్రాణం తీసేశారు కిరాతకులు. ఎవరా రాక్షసులు? ఏం పాపం చేసిందని ఆ అమ్మాయిని చంపేశారు? హైదరాబాద్లో సంచలనం రేపిన టెలికాలర్ సునీత దారుణ హత్య మిస్టరీ ఏంటి? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. రోజులాగే ఆఫీస్కి వెళ్తున్నానని ఇంట్లోంచి బయలుదేరింది ఆ యువతి. సోదరుడు బస్టాప్ దాకా వచ్చి డ్రాప్ చేశాడు. మధ్యాహ్నం పార్టీ ఉందని లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లలేదు. ఆఫీస్కి వెళ్లిన సునీత ఎప్పట్లాగే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేస్తుందని అనుకున్నారు ఇంట్లో వాళ్ళంతా. కానీ సునీత రాలేదు. పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ఫలానా దగ్గర మీ అమ్మాయి డెడ్ బాడీ కనిపించిందన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఈ వార్తతో సునీత కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. ఏం జరిగింది? సునీతను చంపింది ఎవరు? స్థలం మాదాపూర్లోని భాగ్యనగర్ సొసైటీ. సమయం ఈ నెల 15న మధ్యాహ్నం. నిర్మానుష్య ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు. ఎవరో చెట్లకు నిప్పు పెట్టారనుకున్న స్థానికులు దగ్గరకెళ్లి చూస్తే మంటల్లో కాలిపోతున్న యువతి డెడ్ బాడీ. పట్టపగలు ఇంత కిరాతకంగా చంపేస్తారా? అడవిలోకి తీసుకెళ్లి చంపేయాలన్నా భయపడతారే? పట్టపగలు హైదరాబాద్ నడిపొట్టున హైటెక్ సిటీ ప్రాంతంలో ఇంత ధైర్యంగా హత్య చేసింది ఎవరు? భాగ్యనగర్ సొసైటీలోని నిర్మానుష్య ప్రాంతంలో మంటలు వస్తుంటే దూరంగా ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ చూశాడు. చెట్లకు మంటలు అంటుకున్నాయేమో అనుకుని స్థానికులు పరిగెత్తుకుని వెళ్లి చూశారు. ఆ మంటల్లో ఓ యువతి మృతదేహం కాలిపోతుండడాన్ని చూసి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పినా ఫలితం లేదు. పోలీసులు వచ్చి చూస్తే డెడ్ బాడీ పూర్తిగా కాలిపోయింది. ఆ యువతి ఎవరని ఆరా తీస్తే సికింద్రాబాద్ బాన్సీలాల్ పేటకు చెందిన సునీతగా తేలింది. చనిపోయిన యువతి పేరు సునీత. వయస్సు 32 ఏళ్లు. అమీర్పేట్లో మాన్స్టర్.com కాల్ సెంటర్లో టెలికాలర్. సికింద్రాబాద్ లోని బన్సీలాల్ పేట్ సి క్లాస్ ప్రాంతానికి చెందిన కొరపు మాణిక్రావు జానకమ్మల కూతురు. సునీతది పెద్ద ఫ్యామిలీ. ఇంట్లో వాళ్ళందరికీ సునీత సంపాదనే జీవనాధారం. ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తోంది. వ్యాలంటైన్స్ డే రోజు ఉదయం ఇంట్లో నుంచి ఉత్సాహంగా వెళ్లిన సునీత రాత్రి 10 గంటల తర్వాత వచ్చింది. రాత్రి నుంచి ఉదయం వరకు డల్ గానే ఉంది. మరుసటి రోజు బుధవారం ఉదయం 9 గంటలకే ఆఫీసుకు బయలుదేరింది సునీత. ఆమె సోదరుడు బస్టాప్ వరకు డ్రాప్ చేశాడు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా వద్దు, ఆఫీసులో పార్టీ ఉందని చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మాదాపూర్లో శవంవై కనిపించింది. वहाँ पर गए थे, वहाँ ड्यूटी कर रहा था. तब तक यहाँ पर शोर हुआ. वो आया सर यहाँ आने के बाद देखा तो अचानक हम लोगों को फ़ोन किया. हम लोग भी आए तो देख रहे तो जल रहा था. तो हम लोग पुलिस वाले को 100 नंबर पे डायल किया. हम लोग 100 नंबर वाले आए, पूरा पुलिस वाले भी आए यहाँ. उसके बाद शाम तक अपना कार्रवाई. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్ నగర్ మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న భాగ్యనగర్ సొసైటీలోని ఖాళీ స్థలంలో జరిగింది దారుణం. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం వెతికారు. కాలిపోయిన యువతి హ్యాండ్ బ్యాగ్ లో సెల్ ఫోన్, సిమ్ కార్డ్, ఐడి కార్డులు దొరికాయి. వాటి ఆధారంగా సునీతని గుర్తించారు పోలీసులు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం సునీతతేనని గుర్తించి కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సునీతను చంపాల్సిన అవసరం ఎవరికుంది అని ఆరా తీస్తున్న పోలీసులకు సునీత సెల్ ఫోన్, స్పాట్ కు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు కొన్ని ఆధారాలు ఇచ్చాయి. మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసు మానతుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె పనిచేసే దగ్గర కూడా వివరాలు సేకరిస్తే ఆమె 14th నాడు ఫోన్ చేసి చెప్పింది, నేను ఇట్లా మా బంధువులు ఒకరు చనిపోయినారు, నేను ఈరోజు రావడం లేదని చెప్పడం జరిగింది. ఆమె 14th నాడు ఆఫీస్కి వెళ్ళలేదు. అదేవిధంగా 15th రోజు కూడా అక్కడ ఆబ్సెంట్ ఉందన్నమాట. మనము అక్కడ వాళ్ళను విచారించేంత వరకు కూడా ఆమె కూడా ఈ విధంగా జరిగిందని చెప్పేసి తెలియదు వాళ్ళకు. మేము ఫర్దర్గా ఈ యొక్క వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఇతర టెక్నికల్గా కూడా మేము ఇవన్నీ పరిశీలించి ఈమె ఎలా చనిపోయిందో దానికి మేము త్వరలోనే ఇది డిటెక్ట్ చేస్తామని చెప్పి
బుధవారం 9:30కు ఇంట్లో నుంచి బయలుదేరింది సునీత. మధ్యాహ్నానికి హత్యకు గురైంది. అంటే సునీతను అప్పుడే హత్య చేసి డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ కాల్ చేశారని పోలీసులు అంచనాకు వచ్చారు. సునీత హత్య ఫిబ్రవరి 15న జరిగింది. ముందు రోజు వ్యాలంటైన్స్ డే, అంటే ప్రేమ వ్యవహారం ఈ హత్యకు కారణం కావచ్చన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఆ రోజు రాత్రి కూడా సునీత ముభావంగా ఉందని, అన్నం కూడా సరిగ్గా తినలేదని ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు. మరుసటి రోజు కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్లేదు. ఒకటి లవ్ అఫేర్ ఉండే సార్, అది అయిపోయింది సార్, పాతది అంతా అయిపోయింది. మరి ఆ పాత వాళ్ళే కక్ష పట్టి చేశారా, మరి ఇప్పుడు కొత్త వాళ్ళు మరి ఎవరైనా కక్ష పట్టి చేశారా? అమ్మాయిని అత్త దారుణంగా సికింద్రాబాద్లో నుంచి వచ్చిన అమ్మాయి అమీర్పేటలో జాబ్ చేసేదాన్ని ఇక్కడ ప్రదేశం చూస్తున్నారు సార్. ఓపెన్ ప్లేస్లో తీసుకొచ్చి అమ్మాయిని మరి దారుణంగా కొట్టి పెట్రోల్ బస్తాలుగా పెట్టడం అంటే ఇది ఇంతవరకు న్యాయం అవుతుంది? అది మార్నింగ్ పూట మిట్ట మధ్యాహ్నం 12ంటికి జరిగింది. ఒక రోజు వేసింది నా ముందు అసలు కనిపించకపోతుండే. పక్కన ఒక రూమ్ ఉండే, ఆ రూమ్ లోకి వెళ్ళి చేసే కూర్చొని మాట్లాడుతుండే, అందులోనే ఇది చేస్తుండే, ఏం మాట్లాడుతుండే ఏం చేస్తుండే. మళ్ళీ నేను పోయి డోర్ కొట్టి రా అన్నం తినవా, ఎంత టైం అవుతుంది పండుకుందాం నాడు తిని అంటే మళ్ళీ అప్పుడు వచ్చేది నా ముందు తినేది పడుకునే వాళ్ళం అంతే. ఇక అంతకు మించి రోజు ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్ళేది, ఎన్ని గంటలకు ఇంటికి వచ్చేది? 9 వరకు వెళ్ళేవారు. అన్నయ్య తీసుకెళ్లేవాడు. బస్ స్టాప్ దగ్గర వదిలేస్తే తను వెళ్ళేది. మళ్ళీ 8 to 8:30 వరకు వచ్చేసేది. సునీతకు 16 ఏళ్ల క్రితం లవ్ అఫైర్ ఉండేది. ఓ యువకుడు ప్రేమించి పెళ్లికి నిరాకరించాడు. సునీత కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో ఆ యువకుడు జైలు పాలయ్యాడు. ఆ లవ్ అఫైర్ తో సునీత బాగా డిస్టర్బ్ అయింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా వద్దనేది. ప్రేమలో విఫలమైన సునీత పెళ్లికి దూరమైంది. కుటుంబాన్ని పోషించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కష్టపడి ఉద్యోగం చేస్తోంది. చివరకు సునీత దారుణ హత్యకు గురవటం విషాదం నింపింది. సాఫ్ట్వేర్ హబ్ గా ఉన్న మాదాపూర్ ప్రాంతంలో ఓ యువతిని ఇంత కిరాతకంగా చంపటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పదహారేళ్ల క్రితం ప్రేమలో ఓడిపోయింది. ఆ తర్వాత పెళ్లి వద్దనుకుంది. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే మరుసటి రోజే దారుణ హత్యకు గురైంది. నాడు ప్రేమలో విఫలమైన సునీతను మళ్లీ ప్రేమే కాటేసిందా? అప్పుడు ప్రేమికుడి చేతిలో మోసపోతే ఈసారి ఏకంగా హత్యకు గురైందా? ప్రేమే పగల వెంటాడి సునీత ప్రాణాలు తీసిందా? ఈ హత్య వెనుక లవ్ జిహాద్ ఉందా? ఫిబ్రవరి 15 బుధవారం రోజున సునీత హత్యకు గురైంది. ఫిబ్రవరి 14 మంగళవారం వ్యాలంటైన్స్ డే. సునీత హత్యకు గురైన బుధవారం రోజు ఆఫీసుకు వెళ్లలేదు. అంతకు ముందు రోజు కూడా ఆఫీసుకు వెళ్లలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి దగ్గరి బంధువు చనిపోయారని, 2 రోజులు రాలేనని సమాచారం ఇచ్చింది. మంగళవారం ఇంట్లో నుంచి ఆఫీసుకని బయలుదేరింది, కానీ ఎక్కడికి వెళ్లిందో తెలియదు. ఆ రోజు రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది. ఉదయం ఉత్సాహంగా ఉన్న సునీత రాత్రికి డల్ అయిపోయింది. బుధవారం ఉదయం కూడా ముభావంగా కనిపించింది. ఎప్పట్లాగే ఆఫీసుకు బయలుదేరింది, కానీ మళ్లీ ఎక్కడికి వెళ్లిందో తెలియదు. అదే రోజు మధ్యాహ్నం హత్యకు గురైంది. ఇక్కడ తెలిసింది ఏంటంటే ఆమె ఎక్కువగా మాట్లాడదు, తోటి ఎంప్లాయీస్ తోటి సైలెంట్గా ఉంటుంది, ఎవరితో ఎక్కువ కలవదు అని చెప్పేసి కొద్దిగా ముభావంగా ఉండడం చేయడం అట్లా చెప్పిస్తాం. సునీత హత్య కేసులో 3 కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 16 ఏళ్ల క్రితం సునీతకు ఓ లవ్ అఫైర్ ఉంది. ప్రియుడు మోసం చేయడంతో తీవ్రంగా మనస్తాపం చెందింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే 16 ఏళ్ల నాటి లవ్ అఫైర్ ఈ హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ ఆ కోణంలో ఎలాంటి క్లూ దొరకలేదు. సునీత నివాసం ఉండేది సికింద్రాబాద్ లో, ఉద్యోగం అమీర్పేట్లో. ఆమె హత్యకు గురైంది మాదాపూర్ లో, అంటే అమీర్పేట్ నుంచి 10 కిలోమీటర్ల దూరం. అంత దూరం సునీతను ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి పిలిపించారు? పార్టీ అని చెప్పి ట్రాప్ చేశారా? చివరకు ప్రాణం తీసేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళ బుధవారాల్లో ఆఫీసుకు బయలుదేరిన సునీత ఎక్కడెక్కడికి వెళ్లింది, ఎవరెవరిని కలిసింది అన్నది తేలాల్సి ఉంది. బస్టాప్ నుంచి సునీత కదలికల్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ నెల 14న ఇంట్లో నుంచి ఆఫీసుకు బయలుదేరిన సునీత నేరుగా పటాన్చెరు ముత్తంగిలోని ఓ చర్చికి వెళ్లింది. చర్చిలో గంటన్నర సేపు ఉంది. తిరిగి అక్కడి నుంచి బయలుదేరింది. ప్రేయర్లో పాల్గొని వెళ్లిందని విచారణలో తేలింది. చర్చిలో ఎవరినైనా కలవటానికి వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు. అయితే ఆమె ఒంటరిగానే వెళ్లిందని తేలడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. 14న రాత్రి ఇంటికి వెళ్లిన సునీత ముభావంగా కనిపించిందని ఆమె సోదరుడు చెబుతున్నాడు. అంటే ఆ రోజు ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక మరుసటి రోజు పైన దృష్టి పెట్టారు పోలీసులు. ఆఫీస్కని బయలుదేరిన సునీత మాదాపూర్ వెళ్లిందని తేలింది. ఆ తర్వాతే హత్యకు గురైంది. ఆమె పార్టీకి వెళ్ళలేదు. 14th రోజే వెళ్ళలేదు. 14th వెళ్ళలేదు, అసలు 15th రోజు కూడా వెళ్ళలేదు.
14th వెళ్ళలే అసలు ఆఫీస్కి, ముందే కాల్ చేసి చెప్పింది అనమాట మార్నింగ్ 6 o'clockకి. ఇప్పుడు ఆ విషయాలు మనకు తెలియదు. పిఎంఈలో మిగతా విషయాలు ఏమైనా ఉంటే తెలుసు. పోలీసులు సునీత కాల్స్, ఈమెయిల్స్ పైన దృష్టి పెట్టారు. సునీత 3 సిమ్ కార్డులను ఎందుకు మెయింటైన్ చేసిందన్నది మిస్టరీగా మారింది. సునీత హ్యాండ్ బ్యాగ్ లో జియో, టాటా, ఎయిర్టెల్ 3 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ 3 సిమ్ కార్డుల నుంచి 3 యువకులతో చాలాసార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. 2 నెలలుగా ఏదో ఓ ఫోన్ కాల్ వచ్చినప్పుడల్లా సునీత ఏడ్చేదని చెబుతున్నారు సునీత కుటుంబ సభ్యులు. ఆ ఫోన్ చేసింది ఎవరన్న దానిపై దృష్టి పెట్టారు పోలీసులు. ఫోన్లో ఎక్కువగా మాట్లాడినట్టు గుర్తించిన 3 వ్యక్తుల్లో ఎవరైనా ప్రేమ పేరుతో సునీతకు దగ్గరయ్యారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వీరిని ప్రశ్నించారు పోలీసులు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ కానీ కిరోసిన్ పోసి కానీ చంపి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఆ దిశగా మేము మినిమము దీన్ని బట్టి చూస్తే ఒకరు కనీసం 2 ఉండాలి. కొన్ని రోజులుగా సునీత మతం మారతానని చెప్పేదని పోలీసుల విచారణలో తేలింది. ఓ మతానికి సంబంధించిన పండుగను ఇంట్లో నిర్వహించినట్టు తెలిసింది. ఇంట్లో వాళ్లు తమ పరువు తీయొద్దని గొడవకు దిగినా వినకుండా పండుగ చేసిందని విచారణలో తేలింది. సునీత ఎందుకిలా చేసిందన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరో మతానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం ఏవైనా ఉందా, అతన్ని పెళ్లి చేసుకోవడానికి మతం మారతానని చెప్పిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. లవ్ జిహాద్ పేరుతో ఎవరైనా ట్రాప్ చేసి సునీతను మట్టుబెట్టారా అన్న అనుమానాలు ఉన్నాయి. మొదట ప్రేమ పేరుతో సునీతను ట్రాప్ చేసి మోసం చేసి చివరకు చంపేశారేమోనని అనుమానిస్తున్నారు. మొత్తానికి పలు కోణాల్లో పోలీసుల విచారణ చూస్తే ప్రేమ, పెళ్లి, లవ్ జిహాదీల చుట్టే సునీత మర్డర్ కేసు తిరుగుతోంది. మరి ఏం జరిగిందన్నది తేలాలంటే ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. పదకొండు మంది సంతానంలో చివరకు మిగిలింది 2. 7 చనిపోతే ఒకరు అదృశ్యమయ్యారు. ఇంకొకరికి మధ్యస్థీమతం లేదు. ఇది సునీత ఫ్యామిలీ విషాదగాథ. సునీత కుటుంబానికే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎప్పుడు ఏదో ఓ విషాదం ఆ కుటుంబాన్ని ఎందుకు వెంటాడుతోంది? ఒకరి వెంట ఒకరు ఎందుకు ఇలా చనిపోతున్నారు? మాదాపూర్లో దారుణ హత్యకు గురైన సునీత ఫ్యామిలీని చూస్తే ఆ ఇంట్లో అన్ని ఘోరాలే. ఎప్పుడూ ఎవరో ఒకరు చనిపోతుండడం విషాదం నింపుతోంది. ఇప్పుడు సునీత దారుణ హత్యతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. సునీత తల్లిదండ్రులు మాణిక్రావు, జానకమ్మలకు 11 మంది సంతానం. అందులో సువర్ణ, హేమలత, పుష్పలత, శ్రీదేవి సునీత కూతుళ్లు. శోభన్ బాబు, సతీష్, తిరుమల్, శ్రీను, నర్సింగరావు, హనుమంతులు కొడుకులు. చెప్పుకోవడానికే పెద్ద ఫ్యామిలీ. ఈ పెద్ద కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక విషాదమే. వీరి కుటుంబంలో ఇప్పటి వరకు 5 ఆత్మహత్య చేసుకున్నారు. పుష్పలత ఎలా చనిపోయిందో ఇప్పుడున్న వారికి తెలియదు. సతీష్ కుమార్, శోభన్ బాబు హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోయాడు. తిరుమలరావు నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హేమలత మతిస్థిమితం కోల్పోయింది. నరసింగరావుకు ఇంకా పెళ్లి కాలేదు. శ్రీదేవికి కూడా అనారోగ్యంతో పెళ్లి కాలేదు. ఇప్పుడు సునీత దారుణ హత్యకు గురైంది. అందరూ దూరమైపోవడంతో 3 కుటుంబ భారాన్ని మోస్తున్నారు. సునీత తన సోదరి శ్రీదేవి, సోదరుడు నరసింగరావుతో కలిసి బన్సీలాల్పేటలో ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు తిరుమలకు 2 కూతుళ్లు. ఆ 2 సునీత తన కన్నబిడ్డల్లా చూసుకునేది. వారి కోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. లంచ్ బాక్స్ కట్టాలనా అంటే లేదు, వద్దు కట్టకండి, ఆఫీస్లో పార్టీ ఉందని వెళ్ళిండ్రు అంతే సార్. మళ్ళీ 9:30కి మా అన్నయ్య కాల్ చేస్తే మా అన్నయ్యకి పోలీసు వాళ్ళు ఫోన్ చేశారంట. అక్కడ నుంచి ఫోన్ చేస్తే ఎందుకు ఏమైంది, చెల్లెలు రాదా అంటే లేదు రాలేదు అని నేను చెప్పాను. మళ్ళీ అన్నయ్యకు ఫోన్ చేసి ఇట్లా ఇన్ఫర్మేషన్ అడుగుతుర్రు మాదాపూర్ పోలీస్ స్టేషన్ అంట, ఎందుకో ఏమో తెలియదు, నేను అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత నీకు చెప్తాను అని తను చెప్పాడు సార్ మా సిస్టర్. నర్సింగరావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సునీత కాల్ సెంటర్లో టెలికాలర్. ఈ 3లో ఇప్పుడు సునీత హత్యకు గురవటం విషాదాన్ని నింపింది. చెప్పుకోవడానికి 11 మంది సంతానమే అయినా చివరకు మిగిలింది 2. దీంతో ఆ 2 కన్నీరు మున్నీరవుతున్నారు. ఇన్ని విషాదాలున్న ఈ ఇంటితో సంబంధం కుదుర్చుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. పెళ్లి జరిగితే 2లో ఒకరు ప్రాణాలతో ఉండట్లేదని కుటుంబ సభ్యులే అంగీకరిస్తున్నారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతను కూడా హుస్సేన్ సాగర్లో పడడం జరిగింది సార్. అలా హత్యకు గురైనారు సార్.
ఇప్పుడు రీసెంట్లీ మా సిస్టర్ది ఇలా జరగడం అవుతుంది. అంటే మా ఇంట్లో దగ్గర దాదాపు మా ఇంట్లో 2 yearsకి 3 yearsకి అది ఒక చావు అవుతూనే ఉంది సార్. మేము మా ఇంట్లో ఫంక్షన్స్ అలాంటివి ఏం చేసుకోవట్లేదు సార్. ఓన్లీ సాములు దినాలు మాత్రమే మేము చేస్తున్నాం సార్. దానికి అప్పులు చేయవలసి వస్తుంది. మా ఇంట్లో పెళ్లిలో వాళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని అన్నట్టు వాళ్ళతో సంతోషంతో ఉన్నట్టు ఏది లేదు సార్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అందరికీ సామాన్లు చేయడం, నేను పాడబట్టడం అవుతున్నాను సార్. నా బాధ ఎవరు చెప్పుకుంటారు సార్? మా చెల్లెని అంత ఘోరంగా చేసినారు సార్. ఆ కుటుంబంలో వరుస విషాదాల గురించి తెలుసుకున్న వారు సైతం కన్నీరు పెడుతున్నారు. ఆ కుటుంబానికే ఎందుకిలా జరుగుతోందని అనుకుంటున్నారు. ఏం పాపం చేశారో విధి వాళ్ల జీవితాలతో ఆడుకుంటుందని జారిపడుతున్నారు.